on the phone. You've nowhere to go. Get back on the road. Yeah, it's over. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ట్రైలర్ ముందే చూసేశారు కాబట్టి మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చికెన్ వండుకుంటానంటే మా బాబాయ్ అయితే ఒక కోడి నల్ల ఇచ్చేసాడు. ఆ కోడి డిక్కి బలిచిన కోడి అనమాట. చాలా రోజుల నుంచి అయితే ప్లాన్ చేస్తున్నాను, మంచి రాయలసీమ స్పైసీ చికెన్ అయితే తినాలని. ఈ రోజుటికి అయితే కుదిరింది. ఈ మొత్తానికైతే ఇంతకుముందు స్కిన్తో ట్రై చేసినాను, అయితే బాగాలేదు, అందుకే పడేస్తున్నాను. ఇంకా మా రూమ్లో వచ్చేసి చికెన్ కానీ, మటన్ కానీ, చేప కానీ, ఎర్రగడ్డలు కానీ, కూరగాయలు కానీ అన్నీ ఈ కత్తితోనే స్వాహ అనమాట. ఫైనల్గా చిన్న ముక్కలు చేసి క్లీన్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. ఈ లెగ్ పీసులు చూసారా? ఆ లెగ్ ఇంకొకటి ఎక్కడెక్కడ లోపల దాకా ఉన్నది. ఆ లెగ్ పీసులు అయితే స్పెషల్గా నేను ఇంటి దగ్గర కూడా ఎట్లాగే కొట్టించుకొని ఘాట్లు పెట్టించుకొని దాన్ని బాగా చేర్చుకుంటాను అనమాట. ఈసారి ఈ వీడియోని అయితే మీకు అస్సలు బోర్ కొట్టుకోకుండా ఓన్ లిరికల్తో నేను పాటను అయితే పాడుతూ మీకోసం అయితే చేశానమాట. ఇంకా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడడానికైతే ట్రై చేయండి. చాలా బాగా పాడాను. ఏంటి ఈయనలో ఈ కళ కూడా దాగుందా అని మీరే ఆశ్చర్యపోతారు. ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక మీదట కువైట్లో ఉన్న మంచి ప్లేసెస్ గురించి, ఫుడ్ గురించి, ఇక్కడ పరిస్థితుల గురించి అయితే చెప్పబోతున్నాను. ఇక్కడి కువైట్ లైసెన్స్ వచ్చేంత వరకు మనమైతే రూమ్లో ఇలా జాలీగా ఫుడ్ చేసుకొని తింటూ పడుకొని నిద్రపోవడమే. అలాగే మాటలు చెప్పుకుంటూ అయితే మనమైతే ఎర్రగడ్డలు, టమోటాలు, ఆయిల్ అందుకు వేసుకొనేసి వీటిని మగ్గబెట్టుకొని చికెన్ కూడా వేసేసుకుంటున్నాము. చికెన్ బాగా కొంచెం సేపు వేడి చేసుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయే విధంగా దోరగా అయితే వేయింపుడు చేసుకోవాలి. లేదంటే ఇలా మగ్గబెట్టుకోకపోతే కనుక చికెన్ అయితే నీసు వాసనతో మనం తినడానికి కూడా ఇబ్బంది పడతాం అన్నమాట. అందుకని చెప్పేసి బాగా వీటిని అయితే మగ్గబెట్టుకొనేసి చేసుకోవాలి. ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత మనమైతే ముందు ఆదరగా పెట్టుకోవడానికి మసాలాలు అయితే తీసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ అన్నీ ఒకే చోట పెట్టుకుంటాను. మసాలాలన్నీ ఒకే ప్లేస్లోనే పెట్టుకుంటాను. చూడండి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, చిల్లీ పౌడరు, రసం పౌడర్ ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకుంటాను. ఒకవేళ వీటిలో ఏవైపోయినా కూడా నేనైతే మా బాబాకి అయితే ఇంటిమేషన్ చేస్తాను. ఇంటిమేషన్ చేస్తే వాళ్ళే తీసుకొని వస్తారు సూపర్ మార్కెట్ నుంచి కానీ. సో దాని తర్వాత ఈ విధంగా ఆవగిల్లు వేసుకోవడానికి మేమైతే ఆవగిల్లు అని చెప్తాము, ఉడికించుకునేది. ఉప్పు, పసుపు వేసేసి ఫస్ట్ వీటిని ఆవగిల్లు అయితే చేసుకోవాలి. బాగా ఆవగిల్లు చేసుకున్న తర్వాత మనకు సరిపడ్డ నీళ్ళు, గ్రేవీగా కావాలనుకుంటే కనుక నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. బాగా గుజ్జుగా కూడా అవుతుంది కూర. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా రైస్ కూడా పెట్టుకోవాలి కాబట్టి రైస్ అయితే ఒక సైడ్ స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇక్కడ కువైట్లో ఎందుకు మనం చేసుకోవాలని ఇష్టపడతామంటే కనుక వీళ్ళు ఇచ్చే వంటలలో ఉప్పు, కారము, మసాలాలు ఇవన్నీ తక్కువగా ఉంటాయి. అందుకని చెప్పేసి మనమైతేనే చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, కొత్త ఉడుకుతుంది. అంటే మనం ఉప్పు, పసుపు వేసి పెట్టేసాం కదా. సో దాని తర్వాత కొంచెం ఉడికేటప్పుడు మనం ఒక గంట తీసుకొనేసి అలా ఇలా కలిపుకోవాలన్నమాట. ఈ కోడిని అటుపక్కకు ఇటుపక్కకు ఈ కోడిని అయితే తిప్పుకుంటూ, కోడి అంటే గుర్తుకొచ్చింది, మీకు పాట పాడతా అని చెప్పాను కదా, పాడేస్తున్నాను. ఇంకైతే నిజంగా ఈ సాంగ్ని అయితే నేనే లిరిక్స్ కావచ్చు, పదాలు కావచ్చు, ఇవన్నిటి కూడా నేనే చేసుకున్నాను అనమాట రాసి. మీకోసం అయితే పాడి వినిపిస్తాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి, మర్చిపోవద్దు. అంతలో మన కర్రీ కూడా అవుతుంది. ఏమి రాయిది, ఎక్కడ రాయిది, ఎందెందు వెదికినా కానరాదు ఈ కోడి, గుడ్డు పెట్టేటి కోడి, 3 వర్ణములు కలిగిన కోడి, ఎక్కడబ్బా, ఎన్నేలాయిలో నా కోడి కానరాదే, ఎన్నేలాయిలో నా కోడి కానరాదే, ఎన్నేలాయిలో ఎందెందు వెదికిన కూడా ఎన్నేలాయిలో కానరాకపోయేనేమి, ఎన్నేలాయిలో ఎందెందు వెతికినా కూడా ఎన్నేలాయిలో కానరాకపోయేనేమి, ఎన్నేలాయిలో గింజలేస్తే ప్రతిరోజు ఎన్నేలాయిలో ఉరకతో వచ్చి మెసిపోతుండే, ఎన్నేలాయిలో నా కోడి కానరాదే, ఎన్నేలాయిలో లచ్చనొదిన పులమొదిన, ఎన్నేలాయిలో నా కోడినేమన్నా చూసినారా, ఎన్నేలాయిలో
ఎన్నేలాయిలో ఎన్నేలాయిలో నా కోడి కనరాదే ఎన్నేలాయిలో ఒరి దేవుడ ఎన్నేలాయిలో దాని బొచ్చన్న చూపవేమి ఎన్నేలాయిలో శ్రవణ మాసము రాకముందే ఎన్నేలాయిలో దాని మనసారా తిందామనుకుండి ఎన్నేలాయిలో 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 నా కోడి కనరాదే ఎన్నేలాయిలో. ఓరి పవన్ కుమారా, నా కోడిని ఏమన్నా చూసినావా నాయన? అన్నా చూశానన్నా, నీ బావమర్ది బ్రహ్మమయ్య పట్టుకొని పోయాడే. అయ్యారి, నా భార్య తమ్ముడు నా బావమర్ది నోట పడ్డావా? తింటే తిన్నీలే, ఏం చేద్దాం, నా బావమర్దే కదా అని చెప్పేసి ఆ విధంగా వేరే వాళ్ళ నోట పడిపోతుంది అనమాట. సో మొత్తానికైతే మనము పచ్చిమిరపకాయలు, మసాలాలు, కారం బాగా దట్టించి రాయలసీమ కోడిని అయితే మనము పులుసుగా పెట్టాము. ఇంకా తిందాము, టేస్ట్ చేద్దాం. ఓకే, సూపర్గా కుదిరింది. మీకైతే వేలు సూపర్గా ఉన్నాయని చెప్తాను కానీ నోరంతా కాలిపోయి వస్తాను సరకదగల. మనం చేసుకొని టేస్టీగా కారంగా చేసుకొని తినడం అంటే బాగా హ్యాపీగా ఉంటుంది. కొంచెం ఒక పిడుసు అనేది లోపలికి ఎక్కువ పోతుంది అనమాట. వీళ్ళు ఇచ్చే వంటల కంటే మనం చేసుకొని తింటేనే బెస్ట్. కాకపోతే మనకు పడే డ్యూటీల వల్ల మనము మనస్ఫూర్తిగా చేసుకొని తినేంత ఓపిక టైం ఉండదు కాబట్టి చేసుకోవాలంటే కష్టం అనమాట. అంతలోపు రైస్ కూడా అయిపోయింది. రైస్ కూడా చూపిస్తేసాను చూడండి. బాగా అయితే రైస్ అయితే లాస్ట్ ఫైనల్కి అయితే వచ్చేసింది. ఇంకా ఈ రైస్తో పాటు మనం ఒక కుబూస్ అయితే వేడి చేసుకొని ఆ రైస్లోకి అయితే చేసుకుందాము. ఎందుకంటే చపాతి కానీ కుబూస్ కానీ ఈ చికెన్లోకి స్పైసీగా రాయలసీమ కోడి పులుసులోకి అయితే బాగా పనిచేస్తుంది అనమాట. టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా గ్యాస్ వాసన వస్తుంది అనుకుంటే కనుక మన దగ్గర తవాలు అయితే లేవు కాబట్టి ఈ గ్యాస్ పైనే అటుపక్క ఇటుపక్క వేడి చేసుకునేసి తినేయాలన్నమాట. ఇంకపోతే సాంగ్ అయితే మీకోసమే బాగా ప్రిపేర్ చేసి పాడానమాట. లాస్ట్ వీకే పాడిన, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో స్పేస్ లేదని చెప్పేసి కొన్ని వీడియోస్ని డిలీట్ చేయడం వల్ల ఇది కూడా డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ ఈ వారం మీకోసం చికెన్ చేసేటప్పుడు పాడాలనే ఉద్దేశంతోనే పాడానమాట. ఎలాగైతే ఉందో కామెంట్ చేసేయండి. మీ సపోర్ట్ ఉంటే కనుక ఇంకా ఇలాంటి మంచి పాటలు లిరిక్స్ కూడా రాసుకునేసి మీకోసం అయితే పాడతాను. చూసారు కదా, ఇంకా ఈ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాము. కుబూస్ కావచ్చు, రైస్ కావచ్చు, చికెను, ఎస్పెషల్లీ పచ్చిమిరపకాయ, ఇంకా వచ్చేసి మజ్జిగ, చల్లటి వాటర్ బాటిల్ తీసుకునేసి ఎక్కడ చికెన్ ముక్క లెగ్ పీసు మొత్తానికి ఫైనల్గా అయితే సర్వ్ చేసుకున్న తర్వాత అలా ఒక కుబూస్ ముక్క తీసుకునేసి ఆ చికెన్లో ఒక పీస్ అద్దుకొనేసి ఆ పీస్ కూడా దాంట్లో పెట్టుకునేసి ఫైనల్గా కొంచెం పులుసు అద్దుకొనేసి చూడండి ఎంత ట్రెండింగ్గా అరోమా అయితే సూపర్గా వచ్చింది. అరోమా అయితే చూడండి. థ్యాంక్స్ దేవుడా, నాకు ఈ పూటకు మంచి ఫుడ్ ఇచ్చినందుకు. బాబ్బా మొత్తానికి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నోట్లో నరాలు అయితే నాట్యం ఆడాల్సిందే, ఆ రేంజ్లో అయితే చేసుకున్నాము. సూపర్గా ఉంది. మీరు కూడా ఇంట్లో బ్యాచిలర్స్ కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, అక్కలు అమ్మలు మీరు కూడా నేర్చేసుకోండి. ఇకపోతే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. చూశారు కానీ ఫుల్గా చూసేయండి, మధ్యలో స్కిప్ చేయొద్దా.